నెల్లూరు జిల్లాలో టీడీపీ ప్రతిష్టాత్మక మహానాడు నిర్వహణకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ పలు ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. సుమారుగా 500 ఎకరాల విస్తీర్ణంలో 5 లక్షల మంది హాజరయ్యేలా భారీ బహిరంగ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కొవ్వూరులోని ఎఫ్కోసెస్ తో పాటు సిటీ రూరల్ పరిసరాలను పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. రేపు ప్రత్యేక బృందం తుది నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పించనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో పార్టీ అగ్రనేతలు ఇక్కడే బస చేయనున్నారు. భారీ బహిరంగ సభ కనీసం 5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతోటి స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం రోజున ఎన్టీఆర్ గారి అభిమానులతోటి అతిపెద్ద బహిరంగ సభని జరిపేటువంటి ప్రాంతం కూడా కావాలి. 5 లక్షల మంది పట్టేటువంటి ఈ యొక్క ప్రాంగణం దాదాపు 100-150 ఎకరాల విశాలమైన స్థలం ఉండాలి. అది కూడా పక్కనే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ స్థలాన్ని సేకరించి చూడడంలో అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దాదాపుగా 3వ రోజు మీటింగ్కి, బహిరంగ సభకి వచ్చేటువంటి పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు 5-6 లక్షల మంది ఉంటారు. దాదాపు 6,000 నుంచి 8,000 బస్సులే వస్తాయి. ఇక కార్లు, మోటార్ వాహనాలు, మోటార్ బైకులు, అలాగే వ్యాన్లు, ఇవన్నీ కూడా వేల సంఖ్యలోనే ఉంటాయి. వీటన్నిటికీ పార్కింగ్ స్థలం కూడా కావాలి. కనీసం ఈ యొక్క మహానాడు జరగాలి అని అంటే ఒక ప్రాంతమైనా, 2 ప్రాంతాలైనా, 2-3 బిట్లుగా అయినా దాదాపుగా 500 ఎకరాల ఏరియా మాకు అవసరమవుతుంది. దానికి తగ్గట్టుగానే మేము స్థలాలని ఇవాళ చూడడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు మనం ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకుంటుంటాం. అదేవిధంగా ఈసారి కూడా మహానాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం నెల్లూరు జిల్లాలో మహానాడు జరుపుకోబోతున్నాం. అందుకు ఇక్కడికి మంత్రివర్యులు, ఎంపీ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులందరూ, జిల్లా అధ్యక్షులు, అలాగే మిగతా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది. మనకి ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక 2 స్థలాలు మనం చూడటం జరిగింది. ఒకటి ఇఫ్కోసెస్లో కిసాన్ సెస్లో చూసాం, అలాగే ఏపీఐసి ల్యాండ్స్ కూడా చూడడం జరిగింది. అన్ని పార్కింగ్ కానీ, అలాగే ఇంతకుముందు అక్కడ ఇస్తమా జరిగిన స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పార్కింగ్కి, అలాగే మహాసభలకి అన్నిటికీ కలిపి ఇప్పుడే మంత్రివర్గం చెప్పినట్టు సుమారు 500 ఎకరాలు కావాల్సి ఉంటుంది. సో అదంతా కూడా పార్టీ పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకుంటారు. మన కాన్స్టిట్యున్సీలో 2 స్థలాలు చూపించాం, అలాగే మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా స్థలాలు చూస్తున్నారు. అది రేపు సాయంత్రానికి కానీ, ఎల్లుండి కానీ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు స్థలం ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత మిగతా పనులన్నీ కూడా మొదలు పెడతాం. ఎందుకంటే మహానాడు దగ్గరలో ఉంది. రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీ హ్యాపెనింగ్ కాన్స్టిట్యున్సీ అని మనకు అందరికీ తెలుసు. ఎన్నో పరిశ్రమలు ఆల్రెడీ వచ్చాయి. తెలుగుదేశం